ఎందుకని యేసు మాత్రమే? ఎందుకంటే చరిత్రలో ఏ ప్రవక్త, ఏ గురువు నీ పాపం కోసం నేను చనిపోతాను అని రక్తం ధారపోయలేదు. నీ కన్న తల్లి కూడా నీ కోసం ప్రాణం ఇస్తుందేమో కానీ నీ పాపాన్ని కడగలేదు. కానీ యేసయ్య నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ రోగాన్ని ఆ సిలువలో కొట్టివేశాడు. ఆ సిలువలో చనిపోయింది యేసు ప్రభు శరీరం మాత్రమే కాదు, నీ మరణం చనిపోయింది. నీ మరణం ఓడిపోయింది. ఆయన మరణమే నీకు జీవం. ఆ సిలువ త్యాగమే నీ నిత్య జీవ మార్గం. ఇప్పుడు చెప్పు, నీకోసం ప్రాణం పెట్టిన వాడిని కాదని నువ్వెక్కడికి వెళ్తావు? ఇంత గొప్ప ప్రేమను కాలదన్నుకొని నువ్వు ఎవరి దగ్గర రక్షణ వెతుకుతావు? నీకు రెండే ఆప్షన్లున్నాయి. ఆ విషయంతోనే చచ్చిపోయి నరకానికి వెళ్ళడం, లేదా యేసయ్యా నా కోసం నువ్వు చనిపోయావు, నీ రక్తంతో నన్ను కడుగు అని ఆయన పాదాలు పట్టుకుని బ్రతకడం. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ రక్షణను నేను ఎలా పొందుకోవాలి? దానికి పెద్ద పెద్ద డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు, కొండలెక్కాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో చాలా సింపుల్గా, క్లియర్గా ఉంది ఆ విషయం. దీన్నే నేను మీకు ఏబీసీ ఫార్ములా అని చెప్తాను. ఇది మర్చిపోకండి. ఏబీసీ ఫార్ములా. ఏ అంటే అడ్మిట్, ఒప్పుకో. మొదటి మెట్టు నీ అహంకారాన్ని పక్కన పెట్టి దేవుని ముందు మోకరిల్లు. ప్రభువా, నేను మంచివాడిని అనుకున్నాను, కానీ నీ వాక్యం విన్నాక అర్థమైంది నేను పాపినని. నా మాటల్లో, నా చూపుల్లో, నా క్రియల్లో తప్పుంది. నా స్వనీతి మురికి గుడ్డ లాంటిది. నన్ను నేను రక్షించుకోలేను. నాకు నువ్వు కావాలేసయ్యా అని గుండె పగిలేలా ఒప్పుకోవాలి. దీన్నే పశ్చాత్తాపం అంటారు, రిపెంటెన్స్ అంటారు. రెండవదిగా బిలీవ్, నమ్ము. ఇది చాలా ముఖ్యం. మెదడుతో నమ్మడం కాదు, హృదయంతో నమ్మాలి. ఏం నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన నా పాపం కోసం సిలువలో చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు అని విశ్వాసంతో చిన్న పిల్లాడిలా నమ్మాలి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుతురు. మూడవదిగా కన్ఫెస్, నోటితో ఒప్పుకో. రహస్యంగా నమ్మితే సరిపోదు, ధైర్యంగా ఒప్పుకోవాలి. నీ నోటితో యేసు నా ప్రభువు, యేసు నా రక్షకుడు అని పలకాలి. ఎందుకు నోటితో చెప్పాలి? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు అద్భుతమైన లాజిక్ చెప్పారు. హృదయమునందు విశ్వసించుట వలన నీతి కలుగును, నోటితో ఒప్పుకొనుట వలన రక్షణ కలుగును. ఒక పెళ్లిలో మనసులో ఇష్టం ఉంటే సరిపోతుందా? అందరి ముందు అవును నేను ఇతన్ని స్వీకరిస్తున్నాను, ఈమెను స్వీకరిస్తున్నాను అని ప్రమాణం చేయాలి కదా. అలాగే దేవుని ముందు, ఈ లోకం ముందు ఈ రోజు నుండి యేసు నా సొంతం అని డిక్లేర్ చేయాలి.